రాసిచ్చిన స్క్రిప్టే సరిగ్గా చదవడం రాదు ఆవిడ తెలుగు. ఆవిడ మా గురించి మాట్లాడుతుంది. మరి ఆవిడ ఒక దళిత మహిళను చూసి ఎంత అవహేళన అంటే మీరు గమనిస్తే ఆవిడ నవ్వటం, వెకిల్గా నవ్వడం, ఏదో కన్ను కొట్టడం. డెఫినెట్గా ప్రతి ఒక్క కార్పొరేటర్ ఎడ్యుకేటెడ్, ప్రతి ఒక్క కార్పొరేటర్కి సబ్జెక్ట్ ఉంది. ఆవిడ బిహేవియర్ తీరు మార్చుకోవాలని మేము రిక్వెస్ట్ చేస్తున్నాను. ఆవిడ ఫాదర్ని చూసుకొని ఆవిడ ఇంత రెచ్చిపోతే మాత్రం కాదు. పోలీస్ అధికారులా లేకపోతే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అనేది కూడా మాకు అర్థం కాలేదు. అలా సభలో జరిగిన తీరుని ఏ విధంగా చూస్తారు? చాలా దారుణం బిహేవియర్ అండి మేయర్ గారిది. అయితే ఏదైతే ఆవిడ ప్రవర్తించారో తోటి కార్పొరేటర్స్ అని కూడా చూసుకోకుండా బేసికల్గా ఆవిడ కూడా మాతో పాటు కార్పొరేటర్గా గెలిచి మేయర్ పదవిలో కూర్చుందన్న విషయం ఆవిడ మర్చిపోయినట్టున్నారు. ఎందుకంటే ఆవిడ డైరెక్ట్గా ఏదో సింహాసనానికి ఇది చేసినట్టు ఏదో మహారాణిలాగా బిహేవ్ చేశారు. నిన్నటి బిహేవియర్ నిజంగా చాలా వర్స్ట్ బిహేవియర్. ఎందుకంటే మేము కూడా తోటి కార్పొరేటర్స్, మేము కూడా ప్రజల్లో గెలిచి వచ్చి కూర్చొని ప్రజా సమస్యల పైన మాట్లాడదాం అనుకున్నాము. కానీ ఆవిడ ఏదో మా ఓనర్ అయినట్టు యజమానిలాగా మేమేదో సర్వెంట్స్ లాగా బిహేవ్ చేశారు. కూర్చోండి, లేవండి, నేను చెప్తే కూర్చోవాలి, నేను చెప్తే లేవాలి, ఏంటి ప్రవర్తన అనేది కూడా మాకు తెలియదు. డెఫినెట్గా మాకు అవకాశం ఇవ్వమని మేము అడుగుతాము. అదే మాకు ప్లేస్. బికాస్ అదే మాకు ప్లాట్ఫామ్, ప్రజా సమస్యల పైన మాట్లాడే ప్లాట్ఫామ్ మాకు కౌన్సిల్. కాబట్టి మొత్తం జిహెచ్ఎంసీ అంతా మమ్మల్ని ఎన్నుకున్న ప్రజలందరూ కూడా మమ్మల్ని చూస్తారు. మా సమస్యల పైన మాట్లాడతారేమో కార్పొరేటర్లు అనేది విషయం గమనిస్తూ ఉంటారు. కాబట్టి అది మాకు వేదిక. ఆ వేదికలో మేము డెఫినెట్గా అడుగుతాం మాకు అవకాశం ఇవ్వమని. ఎందుకంటే వాళ్ళు సెలెక్ట్ చేసుకున్న 150 మందికి పంపించిన 3 ప్రశ్నలకి చెప్పిన మొత్తం అన్ని ప్రశ్నలు వాళ్ళు యాక్సెప్ట్ చేయరు, అంటే వాళ్ళు తీసుకోరు. కాబట్టి డెఫినెట్గా వెన్ టాపిక్ కమ్స్, మాకు కావాల్సిన టాపిక్ వచ్చినప్పుడు మేము ఆ టాపిక్ విషయం గురించి మాట్లాడాలని అందరు కార్పొరేటర్స్ కూడా వెయిట్ చేస్తూ ఉంటారు. అంతేగాని ఆవిడ నుంచోమంటే నుంచోవాలంటే, కూర్చోమంటే కూర్చోవాలంట. మరి ఆవిడ ప్రవర్తన మీరే చూసారు, మీడియా సాక్షిగానే చూస్తారు. ఎంత ఒక డిక్టేటర్ లాగా ఆవిడ బిహేవియర్, ఆవిడ యాటిట్యూడ్ అనేది చాలా దారుణమైన విషయం. అలాగే మా తోటి కార్పొరేటర్ ఏదైతే సునీత గారు ఉన్నారో, ఆవిడ ఒక దళిత మహిళను చూసి ఎంత అవహేళన అంటే మీరు గమనిస్తే ఆవిడ నవ్వటం, వెకిల్గా నవ్వడం, ఏదో కన్ను కొట్టడం. నువ్వు మాట్లాడు, నీకు సబ్జెక్ట్ వచ్చా, మీకు ఎవరికి సబ్జెక్టులు రావు. మాకు సబ్జెక్టులు రాకుండానే మేమేమి అక్కడికి వచ్చి కూర్చోలేదు, ప్రజలు మమ్మల్ని ఎన్నుకోలేదు. డెఫినెట్గా ప్రతి ఒక్క కార్పొరేటర్ ఎడ్యుకేటెడ్, ప్రతి ఒక్క కార్పొరేటర్కి సబ్జెక్ట్ ఉంది. ఆవిడ ఒక్కదానికి సబ్జెక్ట్ ఉన్నట్టు, ఆవిడ వెనకాల ఆవిడ కింద 4 పిఏలు ఉంటారు. కాబట్టి స్క్రిప్ట్ రాసిచ్చిన స్క్రిప్టే సరిగ్గా చదవడం రాదు ఆవిడ తెలుగు. ఆవిడ మా గురించి మాట్లాడుతుంది. మరి ఆవిడ విజ్ఞతకే మేము వదిలేస్తున్నాం. బట్ మేము ప్రజా సమస్యల పైన కొట్లాడాలనుకుంటున్నాం. ప్రజా సమస్య పైన మాట్లాడే వేదిక అది. కాబట్టి డెఫినెట్గా ప్రతి ఒక్క కార్పొరేటర్ని సమానంగా చూడమని మేము రిక్వెస్ట్ అడుగుతున్నాం మేయర్ని. అంతకన్నా మరి మేము ఎందుకంటే తిప్పి కొడితే ఇంకో 3 నెలలు ఉంది మా పదవి. 3 నెలల తర్వాత ప్రజల సమస్యల మీద పట్టించుకునే వాళ్ళు ఎవరో కూడా మాకు తెలియదు. వీళ్ళు ఎలక్షన్ పెడతారో పెట్టరో కూడా తెలియదు. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు వరకు పంచాయతీ ఎలక్షన్ పెట్టడానికి ఇన్ని సంవత్సరాలు చేశారు. మరి మా ఎలక్షన్ పెడతారో పెట్టరో ఆయనకు ఆల్రెడీ భయం ఉంది. ఎందుకంటే డెఫినెట్గా అందరూ కూడా కేసీఆర్ గారు మళ్ళీ ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నారు. కేటీఆర్ గారు మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు జిహెచ్ఎంసీ ఎలా ఉంది, ఈ 2 సంవత్సరాలు రేవంత్ రెడ్డి దగ్గరే మున్సిపల్ శాఖ పెట్టుకున్నాడు. మరి ఏం చేస్తున్నాడు? చెత్త ఏ రోడ్లో చూసినా చెత్త అట్లానే ఉంది. పాట్ హోల్స్ కనీసం ప్యాచ్ వర్క్స్ చేయడానికి కూడా వాళ్ళు బడ్జెట్ కేటాయించట్లేదు. మరి ముఖ్యమంత్రి మున్సిపల్ శాఖ పెట్టుకొని మరి ఏం చేస్తున్నాడో మరి మాకు తెలియట్లేదు. కాబట్టి ఇవన్నీ మేము మాట్లాడదాం, ఇవన్నీ అడుగుదాం. ముఖ్యంగా 9292 ఎకరాలు ఏదైతే జిహెచ్ఎంసీ లిమిట్స్లో ఏదైతే ఇండస్ట్రియల్ ల్యాండ్స్ ట్రాన్స్ఫర్మేషన్ పాలసీ పెట్టారో దాని గురించి మాట్లాడదాం. ప్రజలకి తెలియాలి. డెఫినెట్గా ఆ ల్యాండ్స్ మాకు జిహెచ్ఎంసీకి ఇవ్వమని మీరు అడగండి. మేయర్గా కమిషనర్ గారు, జిహెచ్ఎంసీ కమిషనర్ గారు ఉంటారు, మీరు అడగండి, మీరు డిమాండ్ చేయండి. గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణని, ముఖ్యమంత్రి గారిని డిమాండ్ చేయండి. మాకు సగం ఏదైతే మౌలిక సదుపాయాలు కావాలో, ప్రజలకు కావాల్సిన మౌలిక సదుపాయాలు, మినిమం గ్రేవ్ యార్డ్స్, పార్క్స్, రేపు రాబోయే తరాలు మీరు చూసుకుంటుంటే జిహెచ్ఎంసీలో కూడా హైదరాబాద్ సిటీ అంతా గ్రౌండ్స్ లేవు, ప్లే గ్రౌండ్స్ లేవు, పిల్లలు ఆడుకోవడానికి సరైన ప్లే గ్రౌండ్స్ కూడా లేదు. రేపు భావితరాల్లోకి ఆడుకోవడానికి ప్లే గ్రౌండ్స్ లేవు. సో వీటి కోసం అన్నిటికీ భూములు అడగండి. మెయిన్ కబ్రస్థాన్ కానీ, గ్రేవ్ యార్డ్స్ కానీ, హిందూ గ్రేవ్ యార్డ్స్ కానీ దానికోసం అడగండి అని మేము అడుగుదామని చెప్పి మేము అడిగితే కనీసం మైక్ కూడా ఇవ్వలేదు ఆవిడ మాకు. ఏదైతే ఉంటే ఈ ఇష్యూ మాట్లాడుతూ మాకు ఇష్యూ తెలుసు, మీరు మా ఎక్స్ అఫిషియోస్, నేను చెప్పేది మాకు ఆశ్చర్యకరిగేది ఏంటంటే ఎక్స్ అఫిషియో మెంబర్స్ ఓటింగ్తో ఆవిడ గెలిచింది. మా సంఖ్యాబలంతో పాటు ఎక్స్ అఫిషియో ఓటింగ్ కూడా దానికి యాడ్ ఆన్ అవుతుంది. ఎక్స్ అఫిషియో మెంబర్స్ మాజీ మంత్రివర్యులు తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు మాట్లాడుతుంటే మైక్ కట్ చేశారు. ఎల్బీ నగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి గారు మాట్లాడుతుంటే మైక్ కట్ చేసింది. మాకు మీరు ఏం చెప్తున్నారో మాకు తెలుసు అని ఏంటో అసలు ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ ఎట్లా చూడొచ్చు, ఏకపక్షంగా కనిపిస్తుందా? ఎట్లా చూడొచ్చు? లేకుంటే బీఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్ల విషయంలోనే ఇట్లా చేసిండ్రా, అన్ని పార్టీ నాయకుల విషయంలో? కేవలం బీఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్స్ అంటేనే ఆవిడ అలా బిహేవ్ చేశారండి. మీ కళ్ళ ముందే నిన్న ఎంఐఎంకి బీజేపీకి కూడా క్లాష్ అయింది. వాళ్ళ ముందు మార్షల్స్ మాత్రం రారు, వచ్చి చేతులు కట్టుకుంటారు. ఎందుకంటే వాళ్ళ మీదకి వెళ్ళలేరు. డెఫినెట్గా వాళ్ళందరూ ఒక ధీటుగా కొట్లాడతారు, వాళ్ళకి తెలుసు. కాబట్టి బీజేపీ, నేను ఈ రోజు కూడా చెప్తున్నాను, నిన్న సభ చూసినా కూడా మీకు అర్థమవుతుంది కాంగ్రెస్ బీజేపీ ఒక్కటే. డెఫినెట్గా అది బయటకు అలానే చూపిస్తున్నారు. కళ్ళ ముందు సాక్షిగా అనిపిస్తుంది. బీఆర్ఎస్ పార్టీని మాత్రమే ఏకంగా చేసే, ఎందుకంటే మేము నోరెత్తి మాట్లాడేది ప్రజా సమస్యల పైన, వేలెత్తి చూపించేది వాళ్ళు చెయ్యని గ్యారంటీల మీద, ఏదైతే హామీలు ఇచ్చారో గ్యారంటీలు ఇచ్చారో వాళ్ళ మీద
మీద మాట్లాడట్లేదని వేలెత్తి చూపిస్తామన్న భయం వాళ్ళలో ఉంది. అందుకనే బీఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్లు అయినా, బీఆర్ఎస్ పార్టీ ఎక్స్ అఫీషియల్ మెంబర్స్ అయినా, ఎమ్మెల్యేలకైనా వాళ్ళకి ఛాన్స్ ఇవ్వలేదు. డెఫినెట్గా మేము అడిగేది ఒకటే, ఆవిడ మేయర్ అయి ఉండొచ్చు, కానీ ఒక శాసనసభలో ఎన్నుకోబడిన ఒక శాసనసభ నాయకుడు ఉన్నారంటే ఒక ఎమ్మెల్యేలకి కనీసం మినిమం గౌరవం ఇవ్వాలి. మాజీ మంత్రి గారు ఉన్నారు తలసాని గారు, మినిమం గౌరవం ఇవ్వాలి. నువ్వు కార్పొరేటర్స్ని అలానే చూసి, మంత్రులను అలానే చూసి, ఎమ్మెల్యేలను అలానే చూసి ఏమనుకుంటుంది ఆవిడ మాకు అర్థం కాలేదు. నిజంగా చెప్తున్నా, ఒక రాణిలాగా ఏదో మేమందరం పనోళ్ళలాగా బిహేవ్ చేశారు. ఈ డెఫినెట్గా ఆవిడ బిహేవియర్ తీరు మార్చుకోవాలని మేము రిక్వెస్ట్ చేస్తున్నాను. అలాగే ఏదైతే ఆవిడ నిన్న సునీత గారి మీద అలా ప్రవర్తించారో తక్షణమే క్షమాపణ చెప్పాలి. ఆవిడ సునీత గారితో పాటు మిగతా కార్పొరేటర్స్, ఈవెన్ మేమని కాదు, బీజేపీ కార్పొరేటర్స్ మీద అలానే బిహేవ్ చేశారు, ఎంఐఎం కార్పొరేటర్స్ మీద అలానే బిహేవ్ చేశారు. ఈవెన్ ఎంఐఎం ఎమ్మెల్యే గారు మాట్లాడుతున్నా అన్నా కూడా ఆవిడ ఛాన్స్ ఇవ్వలేదు. ఏదైతే 27 మున్సిపాలిటీస్ విలీనం చేస్తున్నారో దాని మీద ఆల్రెడీ శాసనసభలో వాళ్ళు ఎంఐఎం వాళ్ళు దాని గురించి మాట్లాడారంట. దాని గురించి ఆయన మాట్లాడడానికి ప్రయత్నించారు, ఎంఐఎం ఎమ్మెల్యే గారు మాట్లాడడానికి ప్రయత్నించారు. ఆయనతో కూడా చాలా దురుసుగా బిహేవ్ చేసింది. మరి ఆవిడ బిహేవియర్ ఏంటో మరి ఆవిడ విజ్ఞతకే వదిలేయాలి. షీఈస్ నాట్ అ ట్రూ పొలిటీషియన్. బేసికలీ వాళ్ళ ఫాదర్ మీద ఆవిడకి అవకాశం ఇచ్చారు. ఆవిడ ఫాదర్ని చూసుకొని ఆవిడ ఇంత రెచ్చిపోతే మాత్రం కాదు. మేము పబ్లిక్లోంచి వచ్చాం, పబ్లిక్లోంచి గెలిచాం, ఒక సామాన్య కార్యకర్త నుంచి ఈ స్థాయిలోకి వచ్చాం. కాబట్టి మీకు అంత పొగరుగా బిహేవ్ చేయాల్సిన అవసరం లేదు. డెఫినెట్గా ఆవిడ తీరు మార్చుకోవాలని మేము కోరుకుంటున్నాం. జూబ్లీస్ బై ఎలక్షన్ ఫలితాలు వచ్చినాయి. అక్కడ బీఆర్ఎస్ పార్టీ ఓడిపోవడం, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ గారు గెలవడం, ఇప్పుడు ఇక సర్పంచ్ ఎలక్షన్స్ కూడా రాబోతున్నాయి. ఏం చెప్తారు? మొన్నటి ఎలక్షన్ వేరండి. మొన్నటి ఎలక్షన్ బై ఎలక్షన్ ఎలా జరిగిందో మీకే తెలుసు. ఎంత అన్యాయంగా ఒక రౌడీ పాలన, రౌడీయిజంతో గెలిచారు. అదొక ఒక గెలుపుగా మేము భావించట్లేదు. నైతికంగా బీఆర్ఎస్ పార్టీ గెలిచింది. ఇప్పుడు కూడా 75,000 ఓట్లు ప్రజలు ఇచ్చి మాకు గౌరవం ఇచ్చారంటే డెఫినెట్గా ప్రజలందరూ కూడా బీఆర్ఎస్ పార్టీ వైపే ఉన్నారు. ఏదైతే ఎక్సెస్ మెజారిటీ ఆయన వచ్చిందో అవన్నీ కూడా ఓట్లు రిగ్గింగ్ జరిగినాయి. అలానే ఏదైతే దొంగ ఓట్లు చేయించుకున్నారో దాంతోనే గెలిచారు. ప్లస్ అడ్మినిస్ట్రేషన్ ముఖ్యంగా చూసుకుంటే పోలీస్ శాఖ మొత్తం అక్కడ ఉన్నారు. మరి వాళ్ళు పోలీస్ అధికారులా లేకపోతే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అనేది కూడా మాకు అర్థం కాలేదు. అలా ప్రవర్తించారు. డెఫినెట్గా అదొక ఎలక్షన్ లాగా మేము భావించట్లేదు. అసలు ఇట్స్ నాట్ అ ఫెయిర్ ఎలక్షన్. వాళ్ళందరూ కూడా వన్ సైడ్ ఏకపక్షంగా ప్రతి ఒక్క అధికారిని మాకు అసలు అర్థం కావట్లేదు. మేము 10 సంవత్సరాల కాలంలో అధికారాన్ని ఇలా వాడుకోవాలనే ఉద్దేశం వాళ్ళు మాకు చూపిస్తున్నారు. ఎగ్జాంపుల్గా అధికారులు ఇలా పనిచేస్తారా అనేది. ఎందుకంటే కేసీఆర్ గారు గెలవగానే ఏదైతే ఫ్రెండ్లీ పోలీస్ అని చెప్పి తీసుకొచ్చారో, అందరితో సమానంగా ఉండాలి, ఫ్రెండ్లీగా ఉండాలి, మీరు పోలీసులు కూడా ప్రజలతో ఫ్రెండ్లీగా ఉండాలి, ప్రజలు కూడా అట్లనే ఉండాలన్న ఉద్దేశంతో మేము ఏదైతే రిలేషన్ మెయింటైన్ చేసామో ఆ రిలేషన్ అంతా ఎక్కడ పోయింది. ఎందుకంటే మేము తెల్లాలి చూసిన పోలీసులే గత 2 సంవత్సరాల క్రితం ఉన్న పోలీసులు మళ్ళీ ఇప్పుడు బిహేవ్ చేసేవాళ్ళు ఇంత డిఫరెంట్గా ఎందుకు బిహేవ్ చేస్తున్నారు అనేది కూడా ఎంత చెప్తున్నా కదా. రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన అహంకారం ఏదైతే ఉందో ప్రతి ఒక్కళ్ళు కూడా చూపిస్తున్నారు. డెఫినెట్గా మేము ప్రతి ఒక్కటి నోట్ చేసుకుంటున్నాం. ఎలా అధికారాన్ని వాడుకోవాలో వాళ్ళు మాకు నేర్పిస్తున్నారు. డెఫినెట్గా మేము అందరికీ దీనికి తిప్పి జవాబు కొట్టబోతున్నాం. రేపు జరగబోయే స్థానిక సంస్థ ఎన్నికల్లో వన్ సైడ్ బీఆర్ఎస్ స్వీప్ చేయబోతుంది. ఎందుకంటే కేసీఆర్ గారిని ప్రతి ఒక్క ప్రజలు కోరుకుంటున్నారు. ఏదైతే కేసీఆర్ సంక్షేమ పథకం అందిందో, కేసీఆర్ గారి హయాంలో జరిగిన అభివృద్ధి ఉందో దాన్ని ప్రజలు కోరుకుంటున్నారు. డెఫినెట్గా స్థానిక సమస్యలన్నీ కూడా బీఆర్ఎస్ వన్ సైడ్ స్వీప్ చేయబోతుంది.